ఎరా హరి ఏ కోడి కావాలి? ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో చికెన్ కర్రీ అనమాట. మా నువ్వు మంచి చెఫ్ అని చెప్పావు కదా, ఇది చూస్తే అర్థమైపోయింది మా నాకు. చికెన్ కడగకూడదంట, అది మంచి చేసేదానికంటే చెడే ఎక్కువ చేస్తుందంట. ఇన్ని లెక్కలు రెస్టారెంట్ లో తిన్నా కానీ ఇంటి ఫుడ్ మామ. ఏం ఆలోచించావు చెప్ప? అదే అదే ఆలోచిస్తున్నా, ఏం ఆలోచించగానే తంగరా హరి. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాం మామ. సో ఈ రోజు ప్లానింగ్ ఏంటంటే రైస్ కుక్కర్ లో చికెన్ వండుకోవడం ఎలా అనేది చూపిస్తాం అనమాట. మాకు తెలియదు, ఇప్పుడే యూట్యూబ్ లో చూడాలి మేము కూడా. సో చూద్దాం యూట్యూబ్ రెసిపీ ఎలా వర్క్ అవుద్ది, అసలు మంచిగా వస్తుందా లేదా అని చూద్దాము. సో ఇప్పటికే టైం అయితే మార్నింగ్ 10 దాటిపోయింది. నేనైతే బ్రేక్ఫాస్ట్ లైట్ గా చేశాను, హరి అయితే ఏం చేయలేదు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి చికెన్ తెచ్చుకుందాము. ఇదే అనమాట మా రైస్ కుక్కర్ నేను మాట్లాడేది. లాస్ట్ వీడియోస్ లో చూస్తుంటే మీరు దీంట్లో మనం నిన్న పప్పు కూర కూడా వండుకున్నాం అనమాట. సో చూద్దాం ఈ రోజు మన ఎక్స్పెరిమెంట్ రైస్ కుక్కర్ లో చికెన్ వండడం ఎలా జరగద్ది ఏంది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ చూడండి. అలానే ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎరా హరి ఏ కోడి కావాలి? ఏదైనా పర్లేదా? పాపం రయ్యా, వాళ్ళ ఫ్రెండ్స్ నరికేస్తుంటే చూస్తా ఉన్నా చూడు. మనకి రేపు అదే పరిస్థితి. రే రే చాలా పాపం రా, నిజం మాస్టర్. రే సో మనం చికెన్ తెచ్చేసాము, దాంతోపాటు కొత్తిమీర, చికెన్ మసాలా, గరం మసాలా, ఒక నిమ్మకాయ, 2 నిమ్మకాయలు తెచ్చాము అనమాట. ఫస్ట్ అయితే గిన్నెలు కడిగి చికెన్ కడిగి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మా నువ్వు మంచి చెఫ్ అని చెప్పావు కదా, ఇది చూస్తే అర్థమైపోయింది మా నాకు. అంత నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాడు. టమాటా, ఎర్రగడ్డలు చూడండి, ఇది ఒక విధంగా కట్ చేసాడా, ఇది ఇంకో విధంగా కట్ చేసాడు. సో మన దగ్గర మిక్సీ ఉందన్నమాట, సో ఇబ్బంది లేదు, అల్లం పేస్ట్ మనమే చేసుకోవచ్చు. మన అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది మామ. అండ్ చికెన్ కూడా బాగా నీట్గా కడిగేసాను అనమాట తెల్లగా. నేను రీల్స్లో చూస్తున్నాను ఈ మధ్య చికెన్ కడగకూడదు అంటా ఉన్నారు. ఎందుకు ఏందనే నాకైతే అర్థం కాలేదు. మీకేం తెలిస్తే చెప్పండి. ఎలా తెలుసా నీకు హరి? చికెన్ కడగకూడదంట, అది మంచి చేసేదానికంటే చెడే ఎక్కువ చేస్తుందంట. ఏమో మనకు తెలియదు, మీకు తెలుసా చెప్పండి మామ. వెనకాలంతా బాగా గందరగోళంగా ఉంది మామ, ఏం పట్టించుకోబాకండి. ఇంకో 2 రోజులు క్లీన్ చేద్దాం ప్లానింగ్ లో ఉన్నాము. పెరుగు లైట్ గా పులిసింది అనమాట, బాగానే ఉంటది కదా. ఏమైందిరా, నువ్వు చెఫ్ అని చెప్పావు, నీకే తెలియాలి. మనకంటే తెలుసు పులిసిన పెరుగు బాగుంటుంది, పుల్లన పెరుగు బాగుంటుందా. అట్లా ఏదో ఒకటి వేసావు. నెక్స్ట్ అల్లం పేస్ట్ మొత్తం వేస్తా, తర్వాత కర్రీలోకి వేయాలి. ఏమో ఇట్లా చూపించాడు, చేద్దాం ఎట్లా వస్తుంది మనకి తెలియదు. యూట్యూబ్ లోనా? నెక్స్ట్ పసుపు పొడి, తర్వాత మిరప్పొడి, ఇదేంది గరం మసాలా, ధనియాల పొడి, ఇది గరం మసాలా కదా, ఇది చికెన్ మసాలా, నిమ్మకాయ పండువా, ఇది నేనే కలపాలే. అది ముందే చెప్పుంటే ఈ పొడిలో నేను వేసేవాడిని కదా. చీటింగ్ కర్తా తూ, ఈజీ అయితే పని నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు నువ్వే చేయాలి. చీటింగ్ కర్తా తూ. చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మామ, అందుకని నేను చూపినాను అనమాట. కలిపేసాక చూపిస్తా. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి నీట్గా కలిపేసాను అనమాట. కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పటికే టైం వచ్చి 12:30 అయిందనమాట. ఒక 2 లోపు తినేయాలని మా టార్గెట్. సో చూద్దాం, ఆల్మోస్ట్ అయిపోద్ది. రైస్ ఒక 1/2 అవర్, చికెన్ అంతా ఉడకడానికి ఒక 1 అవర్ అయినా పట్టద్ది. సో 1.5 అవర్లో కంప్లీట్ అయిపోద్ది. సో మామ ఇప్పటికే ఒక 20 మినిట్స్ దాటిపోయింది అనమాట. మన మామ ఇంకా ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసాడు. ఆలోపే ఆయిల్ వేసాడు, ఎర్రగడ్డలు, పట్ట లవంగా అండ్ పచ్చిమిరపకాయలు వేయించుతా ఉన్నాడు అనమాట. రైస్ కుక్కర్ లో బెనిఫిట్ అదే అనమాట మామ, మైల్డ్ గా కుక్ అవుద్ది, మాడదు చికెన్, అసలుకి మంచిగా ఉడకద్దు అనమాట. చాలా లో ఫ్లేమ్ లో అవ్వద్దు కదా. అంటే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక సెట్టింగ్ ఉంటుంది కుక్ అని. నార్మల్గా మన ఇండక్షన్లో అయితే డిగ్రీస్ మార్చుకుంటా ఉండాలి, దీంట్లో అట్లా ఉండదు. సో ఆనియన్స్ అయితే బ్రౌనిష్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసి, అబ్బా ఘాటు ఉంది రా భయంకరంగా. మనకి ఇదే ఘాటు అల్లం పేస్ట్ రెడీమేడ్ తీసుకొస్తే ఉండదు, మంచి ఘాటు ఉంది. అవును మామ, కొంచెం బ్రౌనిష్ రాగానే స్మెల్ హైలైట్గా ఉంది కదా. అదే బాగుంది. కొంచెం మాడిపోయిందిరా, వేసేయి. టమాటా కొత్తిమీర పేస్టా? ఈ కలర్ ఎందుకు వచ్చింది? కొత్తిమీర గ్రీన్గా కలర్ ఉండేది. సేమ్ ఇలానే చెప్పారా యూట్యూబ్లో కూడా? ఓకే, ఏదో చేద్దాం. 1/2 కిలో చికెన్ అనమాట మాకు. ఇదే ఒక 100 గ్రామ్స్ ఎక్స్ట్రా కొట్టించాము, 600 గ్రామ్స్. ఎంత పడిందా మనకి? 190 రూపీస్.
అంత ఓన్ రెసిపీ ఇక్కడ నుంచే. ఎంత ఉప్పు కావాలండి అంత ఉప్పు, అంత కారం కావాలండి అంత కారం. ఏంద్ర అది? కరివేపాకు మర్చిపోయా. ఒరే స్టార్టింగ్ లో వేయాలి కదరా. మర్చిపోయా. సర్లే ఏముంది లేసి ఫ్లేవర్ బాగుంటది. ఏమన్నా కొత్తిమీర స్మెల్ హైలైట్ కదా మామ. భలే ఉంటుంది అసలు. బాగా ఉంటుంది. ఉప్పు ఉప్పు పడాలి, కారం కారం ఓకే కదా. చూసుకొని అయినా ఉప్పు తక్కువ తినచ్చు. ఎక్కువ అంటే అన్నంలోనే కలుపుకోవచ్చు. వేసేలే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఉడికిపోయి ఉంటది. ఒకసారి ఆయిల్ పైకి వచ్చాక చూద్దాం సర్లే లేదా. కాసేపు మూత వేసే. ఇంకొంచెం ఉడకాలి. కొంచెం బా ఏంది మామ ఎంత బాగా వచ్చింది గ్రేవీ. మంచి థిక్గా హైలైట్గా ఉంది. ఏమో రైస్ కుక్కర్లో ఎలా వచ్చింది మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందో. టేస్ట్ చూసి తర్వాత చేద్దాం. ఇంకా రైస్ ఇంకా వండుకోలేదన్నమాట. రైస్ నానబెట్టేస్తున్నాం ఇక్కడ. సేమ్ ఇదే కుక్కర్లో పెట్టి ఉడకేసేద్దాం రైస్ని కూడా. హైలైట్గా ఉంది. అన్నం ఇది ఇంకా బాగుంటది. అయిపోయిందే అయితే. సో మా మెయిన్ స్టెప్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసే టైం. సో చూద్దాం ఎలా వచ్చిందో. మనం రైస్ కుక్కర్ లో చేసిన చికెన్ కర్రీ, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో చేసిన చికెన్ కర్రీ అనమాట. వాటర్ కొంచెం అంతా పోయినట్టుంది కదా, పీల్ చేసుకుంది, డ్రై అయిపోయింది బాగా. వైట్ రైస్ ఈరోజు అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసుకున్న చికెన్ కర్రీ అనమాట. బాబా నోరు ఓడుతుంది మామ నాకైతే. ఫస్ట్ తినేయాల ఒక ముద్ద. ఫస్ట్ కలపదాం కొంచెం. మంచి తిక్కుగా వచ్చింది మామ కర్రీ. అసలుకి బాగా ఉడికింది కూడా చికెన్. సో టేస్ట్ చూద్దాం ఒకసారి. ఎన్ని లెక్కలైన రెస్టారెంట్ లో తిన్నా కానీ ఇంటి ఫుడ్డే మామ. ఇంట్లో చేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. హైలైట్ ఉంది టేస్ట్ అయితే. ఎలా హరి అట్టు వచ్చిందా? హైలైట్ వచ్చిన బాగుంది కదా, చాలా బాగుంది. కొంచెం ఎక్కువ కర్రీ వేసుకుని తిను. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం మామ. రైస్ కొంచెం మిగిలింది అంతే. చికెన్ మాత్రం రాత్రి కూడా మిగిలింది, అంటే హాఫ్ కేజీ కదా అందుకని. హరి సాటిస్ఫైడా? ఫుల్లా? కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో కదా. కారం కొంచెం మసాలా ఎక్కువైంది. 2 hours later. తంగరా హరి, ఇంత తంగమైందా హరి? ఏమైందిరా? నీళ్ళు అనుకో నూనె తాగాడు ఏంది? కొద్ది నోట్లో పడింది చుక్క. అంటే నువ్వు నీ చేత్తో నువ్వు ఓపెన్ చేయలే మూతనే? ఏదో ఆలోచిస్తున్నా. ఏం ఆలోచించావు చెప్పు. అదే అదే ఆలోచిస్తున్నా. ఏం ఆలోచించగా తెలియట్లేదు. నువ్వు మూత ఓపెన్ చేసి నీళ్ళు అనుకో నూనె తాగాడా? రే తంగా నాకు నాకే నవ్వు వస్తుందిరా. నూనె తాగేది. ఇది రియలైజేషన్. గొంతులోకి వెళ్ళిపోయిందా? మిగతా గొంతులకి వెళ్ళేదా? నువ్వు వేసావు. కొద్దిగా కన్నా ఇట్లా పడింది. అదనమాట ఈరోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.